ఇండియన్ అగ్రికల్చర్లో వచ్చిన రెవల్యూషన్స్, ద గ్రేట్ రెవల్యూషన్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, భారత వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాలు. రెవల్యూషన్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ అంటే భారత వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయి అనే దానిపై మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ద గ్రేట్ రెవల్యూషన్స్ ఇన్ ఇండియన్ రెవల్యూషన్, భారత వ్యవసాయ రంగంలో వచ్చిన కొన్ని రకాలైన విప్లవాలకు సంబంధించిన అంశాలు. ఎస్, ద గ్రేట్ రెవల్యూషన్ ఇన్ ఇండియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పచ్చు అంటే, వన్ ఈజ్ ఇక్కడ చూడండి మా, ఒకటి బ్లూ రెవల్యూషన్ అన్నాం. బ్లూ రెవల్యూషన్ అంటే నీలి రంగు విప్లవం అంటారు తెలుగులో దీన్ని. బ్లూ రెవల్యూషన్ అంటే నీలి రంగు విప్లవం. రెండు తెలియాలి మీకు, ఇంగ్లీష్ తెలియాలి, తెలుగు తెలియాలి. ఎందుకంటే ఒక్కోసారి తెలుగు వాళ్ళు ఉన్నారు, నీలి విప్లవం అనుకుండా బ్లూ రెవల్యూషన్ అనేదాన్ని ఇంగ్లీష్లో ఉండేదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి పెడతాడు. అప్పుడు మీరు నీలి అనేది మీకు తెలియకపోతే ఎలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బ్లూ రెవల్యూషన్. బ్లాక్ రెవల్యూషన్ అంటున్నాం, నలుపు రంగు విప్లవం, బ్లాక్. ఆ బ్లాక్ రెవల్యూషన్ అంటున్నాం, బ్లాక్ రెవల్యూషన్. మరి బ్లాక్ రెవల్యూషన్తో తర్వాత రెడ్ రెవల్యూషన్ అంటున్నాం, ఎరుపు రంగు విప్లవం. ఏం విప్లవమా? ఎరుపు రంగు విప్లవం, రెడ్ రెవల్యూషన్. రెడ్ రెవల్యూషన్ అనేది రెడ్ రెవల్యూషన్ అంటున్నాం. బ్లూ, బ్లాక్ అండ్ ఆల్సో రెడ్ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్, బ్లాక్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్. నెక్స్ట్ వన్ సిల్వర్ రెవల్యూషన్. సిల్వర్ రెవల్యూషన్ అంటున్నాం, సిల్వర్ రెవల్యూషన్. ఒకటి బ్లూ, బ్లాక్, రెడ్, సిల్వర్. నెక్స్ట్ వన్ వైట్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్. ఎల్లో రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్. ఓకేనమ్మా, ఎల్లో రెవల్యూషన్. నెక్స్ట్ వన్ రౌండ్ రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్ అంటాం. పింక్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్. కాబట్టి ఏమేమి ఉన్నాయి సార్ మనకు అంటే, బ్లూ రెవల్యూషన్, బ్లాక్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, సిల్వర్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్ అండ్ ఆల్సో పింక్ రెవల్యూషన్. ఇలా మనం డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఏంటి సార్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటారు. ఈ యొక్క బ్లూ రెవల్యూషన్ అంటే నీలి రంగు విప్లవం అంటారని చెప్పాను కదమ్మా. ఇక్కడ నీలి రంగు విప్లవం అంటామని చెప్పాము. ఎందుకు, దేనికి ఈ విప్లవం సాగింది సార్ బ్లూ రెవల్యూషన్ అంటే, చేపల ఉత్పత్తిని సంబంధించి, చేపల ఉత్పత్తికి సంబంధించిన అంశం ఇది. చేపల ఉత్పత్తి. రెండవది బ్లాక్ రెవల్యూషన్ అన్నాం. ఈ బ్లాక్ రెవల్యూషన్ అంటే నలుపు రంగు విప్లవం అంటారు, నలుపు రంగు విప్లవం. ఈ నలుపు రంగు విప్లవం బ్లాక్ రెవల్యూషన్ అంటే క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తికి సంబంధించిన అంశం. నెక్స్ట్ వన్ రెడ్ రెవల్యూషన్ అంటే టమాటా మరియు మాంసం ఉత్పత్తికి సంబంధించి, టమాటా మరియు మాంసం, రెడ్ రెవల్యూషన్. సిల్వర్ రెవల్యూషన్ అంటే వెండి రంగు విప్లవం అంటారు దీన్ని, వెండి రంగు విప్లవం. దేనికి సంబంధించిన అంశం ఇది అంటే ఎగ్స్ ప్రొడక్షన్కి సంబంధించిన అంశం ఇది. ఎగ్స్ ప్రొడక్షన్, గుడ్ల ఉత్పత్తి, ఎగ్స్ ప్రొడక్షన్. నెక్స్ట్ వన్ వైట్ రెవల్యూషన్ అన్నాం. ఈ వైట్ రెవల్యూషన్ వచ్చేసి దేనికి సంబంధించిందంటే ఈ యొక్క మిల్క్ ప్రొడక్షన్. వైట్ రెవల్యూషన్ అంటే దీన్ని శ్వేత విప్లవం అని కూడా అంటారు. శ్వేత విప్లవం ఆర్ క్షీర విప్లవం, శ్వేత విప్లవం ఆర్ క్షీర విప్లవం అంటారు. శ్వేత విప్లవం ఆర్ క్షీర విప్లవం అంటే మిల్క్ ప్రొడక్షన్, పాల ఉత్పత్తికి సంబంధించిన దాన్ని ఏమంటారంటే శ్వేత విప్లవం. ఎల్లో రెవల్యూషన్ అంటే నూనె గింజ పంటల ఉత్పత్తికి సంబంధించినది, నూనె గింజల ఉత్పత్తి. రౌండ్ రెవల్యూషన్ అంటే
గుండ్రని విప్లవం అంటారండి దీన్ని. గుండ్రని విప్లవం అంటే దేనికి సంబంధించిన అంశం ఇది? గుండ్రని విప్లవం ఈ యొక్క బంగాళదుంపలండి, బంగాళదుంపల ఉత్పత్తికి సంబంధించిన పొటాటోస్ ప్రొడక్షన్, బంగాళదుంపల ఉత్పత్తికి సంబంధించిన అంశం. పింక్ రెవల్యూషన్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, పింక్ అంటే దీన్ని ఏమంటారు? పింక్ అంటే మనం గులాబీ రంగు విప్లవం అంటారు దీన్ని. గులాబీ రంగు విప్లవం ఏమంటారు దీన్ని? గులాబీ రంగు విప్లవం అంటారు. ఒకటి గులాబీ రంగు విప్లవం అంటారు. గులాబీ రంగు పింక్ రెవల్యూషన్ అంటే దేనికి సంబంధించిందంటే రొయ్యలు, ప్రాన్స్, ఉల్లిగడ్డలు, నెక్స్ట్ వన్ ఔషధాలు, ఔషధాల ఉత్పత్తికి సంబంధించిన అంశం. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే భారత వ్యవసాయ రంగంలో అనేక రకాలైన విప్లవాలు వచ్చాయి. ఆ విప్లవాలు ఏంటి సార్ అంటే ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో వచ్చాయి. అంటే ఒక్కొక్క ఉత్పత్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్ ఉంది, ఆహార ధాన్యాల ఉత్పత్తి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి. కాబట్టి బేసికల్గా చెప్పాలంటే ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన అంశం. గ్రీన్ రెవల్యూషన్ అంటాం కదండి, గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం, గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం. ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి సార్ అంటే హరిత విప్లవం, హరిత విప్లవం అంటారు, హరిత విప్లవం అంటున్నాం. దీనికి సంబంధించి ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన అంశం. ఒక్కోదానికి ఒక్కొక్కటి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కొన్ని విషయాలు డిస్కషన్ చేయాలి. ఏంటి సార్ అవి అంటే, ఇప్పుడు ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఒకటి. ఏంటి సార్ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తారు అంటారు. ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఒకటి ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఒకటి నీలిరంగు విప్లవం అంటే చేపల ఉత్పత్తి అని. అక్కడ కింద ఒక పాయింట్ రాసుకోండి. ఏం రాయాలి మీరు అంటే, నీలిరంగు విప్లవం చేపల ఉత్పత్తికి సంబంధించి ఏం రాసుకోవాలంటే సముద్ర చేపల ఉత్పత్తిలో అంటే మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అంటారు. మెరైన్, మెరైన్ అంటే ఏంటి? మా సముద్రం. మెరైన్ ఫిష్ ప్రొడక్షన్, సముద్ర చేపల ఉత్పత్తి, మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అంటున్నారు. ఈ యొక్క మెరైన్ ఫిష్ ప్రొడక్షన్లో టాప్ ఎవరున్నారు అనే దానిపై ఒకసారి చూద్దాం. మెరైన్ ఫిష్ ప్రొడక్షన్లో టాప్ ఎవరండి? ఈ యొక్క సముద్ర చేపల ఉత్పత్తిలో మెరైన్ ఫిష్ ప్రొడక్షన్లో టాప్ వచ్చేసి ఎవరంటే కేరళ రాష్ట్రం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కేరళ అండి, కేరళ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది మెరైన్ ఫిష్ ప్రొడక్షన్. సముద్ర చేపల ఉత్పత్తిలో కేరళ టాప్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వన్ నెంబర్ 2 ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్. ఫ్రెష్ వాటర్ అంటే మంచినీటి, ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్ అంటున్నాం. మంచినీటి చేపల ఉత్పత్తిలో ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్ అంటే మంచినీటి చేపల ఉత్పత్తిలో టాప్ ఎవరున్నారు అనే దానిపై చూడండి. ఈ యొక్క ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్లో టాప్ వచ్చేసి ఎవరున్నారండి? ఈ యొక్క ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్ అంటున్నాం. వన్ ఈజ్ ఈ ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్లో టాప్ ఎవరున్నారండి? వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్ ఉంది, వెస్ట్ బెంగాల్. ఓకేనండి. ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్, ఫ్రెష్ వాటర్ ఫిష్ ప్రొడక్షన్లో వెస్ట్ బెంగాల్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూడండి, థర్డ్ వన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు సార్? నలుపు రంగు క్రూడ్ ఆయిల్ అన్నాం, టమాటార్ మాంసం అన్నాం. సిల్వర్ రెవల్యూషన్ అంటే ఎగ్స్ ప్రొడక్షన్కి సంబంధించి. ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ అని రాసుకోండి. ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్, వెండి రంగు విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారంటే శ్రీమతి ఇందిరాగాంధీ. శ్రీమతి ఇందిరాగాంధీని ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్, శ్రీమతి ఇందిరాగాంధీని ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ అంటారు. ఆడ ఫాదర్ అంటున్నారు, మరి ఈమె లేడీ కదా సార్ అంటారు. అట్నే చెప్పాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాం అంటే ఏంటి అర్థం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మగోడు, మరి ఆడమనిషి ఉన్నప్పుడు కూడా అదే వర్డ్ యూజ్ చేయాలి. దీనికి కూడా అంతే, మీరు అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా? కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ, ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ శ్రీమతి ఇందిరాగాంధీ. నెక్స్ట్ వన్
ఫాదర్ ఆఫ్ జనరల్గా కోళ్ళ పెంపకాలను ఏమంటారండి? ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ. ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే పౌల్ట్రీ రంగ పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే పౌల్ట్రీ రంగ పితామహుడు. ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ. ఎవరిని పిలుస్తారండి ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అని? ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ బివి రావు అని గుర్తుపెట్టుకోవాలమ్మా. డాక్టర్ బివి రావు, బి వాసుదేవరావు. డాక్టర్ బివి రావుని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటారు. డాక్టర్ బివి రావుని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. బివి రావు అంటే బి వాసుదేవరావు. డాక్టర్ బివి రావుని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఏమంటారండి? ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటారు. అంటే పౌల్ట్రీ రంగం అంటే ఈ కోళ్ళ పెంపకం ఇవన్నీ దానికి సంబంధించి. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే వైట్ రెవల్యూషన్ అన్నాం. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇంకొక పేరు ఏంటంటే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని. నెక్స్ట్ వన్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఒకటి ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అండ్ ఆల్సో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే డాక్టర్ వర్గీస్ కురియన్ అని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? డాక్టర్ వర్గీస్ కురియన్. డాక్టర్ వర్గీస్ కురియన్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని మరి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఇలా రకరకాలుగా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ యాజ్ వెల్ యాజ్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే మరి డాక్టర్ వర్గీస్ కురియన్ను పిలవడం జరుగుతుంది. వర్గీస్ కురియన్. ఓకేనా? క్లియర్? ఎస్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇంకొక చిన్న పాయింట్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలి సార్ అంటే ఎన్డీడీబీ అని రాసుకోండి. ఎన్డీడీబీ అంటే ఏంటి? ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటారండి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటారు. ఏంటండి ఇది? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. జాతి పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ అని కూడా అంటుంటారు. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ అంటే ఎన్డీడీబీ అని అర్థం. ఎన్డీడీబీ స్టాండ్స్ ఫర్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అంటారు. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఎక్కడ ఏర్పాటు చేశారు ఏంటి అనేది ఒకసారి చూడాలి. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసిన ప్లేస్ ఎక్కడ అంటే ఇది వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్లో ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ అండి. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు? గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్లో. ఎప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని తెలుసా మీకు? 1970లో ఇక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు 1970లో ఏర్పాటు చేశారు గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్లో. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఓకేనా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అన్నాం. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటున్నాం. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన విషయాలు అలా ఉన్నాయి. ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నిర్వహించిన ఒక ప్రాజెక్ట్ ఏంటి సార్ అంటే ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్. ఆపరేషన్ ఫ్లడ్
ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్, ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్. ఏంటి సార్ ఇది ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ అంటే? దీన్ని ఏమని పిలుస్తారంటే పాల వెల్లువ అని కూడా అంటారండి. ఏమంటారు దీన్ని? పాల వెల్లువ అని పిలవడం జరుగుతుంది. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ అంటే పాల వెల్లువ అని పిలవడం జరుగుతుంది. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ ఎన్డీడీబీలో ఇంకొకటి ఏంటంటే పాల ఉత్పత్తిని పెంచడానికి ఈ యొక్క ఎన్డీడీబీలో మరి ఇంకొక విషయం ఏంటంటే అమూల్ అనే సంస్థ, అమూల్ అనే ఈ సంస్థ. ఏంటి ఈ అమూల్ అంటే ఏంటి? అమూల్ పాలే, అదే ఏంది అమూల్ పాలు అంటే? అమూల్ అంటే ఏంటి మరి? ఉత్త అమూల్ పాలు అంటే సరిపోయానా? ఏంటి అమూల్ అంటే నగేష్? అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటారు. మిల్క్ యూనియన్. ఏంటి సార్ అమూల్ అంటే? ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అమూల్ అంటారు దీన్ని. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని పిలవడం జరుగుతుంది, అమూల్ అంటారు. ఓకేనా? ఇది ఇలా విషయాలన్నీ కూడా మనం డిస్కషన్ చేశాం. ఇవన్నీ దేనికి సంబంధించిన అంశాలు సార్? ఇవన్నీ కూడా ఇండియన్ రెవల్యూషన్, ఇండియన్ అగ్రికల్చర్లో వచ్చిన రెవల్యూషన్స్, ఇండియన్ అగ్రికల్చర్లో వచ్చిన ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్, ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్. భారత వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాలను ఏమని పిలుస్తారు సార్ అంటే ఇవన్నీ కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? తీసేయచ్చా? వేసిరా? ఓకేనా? ఓకే నగేష్. ఓకే, ఎస్. మీరు తీసుకున్నారా? ఎస్, తీసేస్తున్నా మరి ఇంకా. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్. ఇప్పుడేంటి సార్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే అయిపోయింది. ఇది అయిపోయాయి, కథం. వ్యవసాయ రంగం గురించి మీకు నేను చెప్పేశాను. ఓకేనా? కాబట్టి ఏమేం చెప్పాం? ఆహార పంటలు చెప్పాం, వాణిజ్య పంటలు చెప్పాం, తర్వాత వచ్చేసి ఇంకా ఏమేమి ఉన్నాయి సార్? హార్టికల్చర్ క్రాప్స్ చెప్పాను. మీరు వస్తలేరు, లేటుగా వస్తారు. మంచిగా లేస్తారు, మంచిగా బెడ్ కాఫీ తాగుతున్నారు, చిన్నగా అట్లా స్నానం చేసి మంచిగా నీట్గా తయారై చిన్నగా బయలుదేరుతారు. మరి వేగంగా వస్తారా? ఏడొస్తారు? రాలే. మీరు ఇద్దరు ఫ్రెండ్స్ బాగా తోడవుతారు. మీ ఇద్దరు చిన్నగా వస్తారు. ఏదైతే అదైతే బాగా చూసుకుందాం, ఏదైతే అదైతుంది అనుకున్నారు. ఎస్, ఏదైనా పర్వాలేదు. ఇంకా ఇప్పుడు మనం అది ఎంతవరకు అలా విషయాలు సార్. వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్ ఇది, చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం డిస్కషన్ చేయాలంటే ఖనిజాలు, ఇంధన వనరులు అనే అంశం గురించి డిస్కషన్ చేయాలి. ఓకేనా సార్? రాసుకోండి. ఖనిజాలు, ఇంధన వనరులు, ఆర్ ఖనిజాలు శక్తి వనరులు అని కూడా అంటారు వీటిని. ఖనిజాలు శక్తి వనరులు, ఖనిజాలు శక్తి వనరులు అనే అంశం గురించి. ఈ ఖనిజాలు శక్తి వనరులు అంటే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంట. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఓకేనా? మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అనే అంశం గురించి మనం డిస్కషన్ చేద్దాం. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, బేసికల్గా మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించిన అంశాలు. ఇప్పుడు చూడండి సార్, నెక్స్ట్ వచ్చేసి ఏం డిస్కషన్ చేయాలంటే ఒక రెండు మాటలు మాట్లాడదాం సార్. అప్పుడప్పుడు అలా మాట్లాడాలా. ఏం చేసింది సార్? 7వ తారీఖు, ఈరోజు 8, నిన్న తెల్లవారుజామున, అంటే తెల్లవారుజాముగా సార్ 1 గంటకి, అంటే 1:03, 1:04 తర్వాత 25 మినిట్స్, అంటే దగ్గర 25 నిమిషాలు సార్. మరి ఎయిర్ స్ట్రైక్ జరిగింది, ఇలాంటివి తెలియాలి మీకు. ఏంటి సార్ ఇక్కడ క్వశ్చన్లు ఏమడుగుతారంటే భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉగ్రదాడులను లక్ష్యంగా చేసుకొని 2025 మే 7వ తారీఖున జరిపిన కార్యక్రమాన్ని, ఆపరేషన్ని ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి? ఆపరేషన్ సింధూర్. చూడు చక్కగా చెప్పేస్తున్నారు, బాగా చదువుతున్నారు అనమాట, బాగా చదువుతున్నారు. వెరీ 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 వెరీ. ఇలాంటివి కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎప్పుడెప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఎస్.
మరి ఈ యొక్క ఖనిజాలు శక్తి వనరులకు సంబంధించి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం. సార్ ఏం చెప్పాలి సార్ ఖనిజాలు, ఇంధన వనరులు, ఆ శక్తి వనరులకు సంబంధించిన అంశాలంటే ఇవన్నీ కూడా చెప్పాలి. ఎందుకు ఈ మాట నేను ఏం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడి చెప్పండి. అణుబాంబులు తీస్తాం బయటికి, భారత్ మీద వేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం, అవెంజ్ అంటుంది, అవునా కదా సార్? మరి అణుబాంబులు ఎలా తయారు చేస్తారనేది తెలియాలిగా నీకు, దేంతో తయారు చేస్తారనేది తెలియాలి. అందువల్లనే వాటిని మనం శక్తి, ఖనిజాలు, శక్తి వనరులు అంటున్నాం. ఒకదానికి లింక్ ఉంటుంది ఇక్కడ. సార్ ఖనిజాలు, శక్తి వనరులు అనే అంశం గురించి డిస్కషన్ చేసేటప్పుడు మినరల్స్ వచ్చేసి ఎన్ని రకాలు సార్ అంటే, ఒకటి చూడండి, అసలు ఖనిజం అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఖనిజం అంటే వాట్ ఈజ్ మినరల్? వాట్ ఈజ్ మినరల్? ఖనిజం అంటే ఏంటి? వాట్ ఈజ్ మినరల్? ఖనిజం అంటే ఏంటి? వాట్ ఈజ్ మినరల్? ఖనిజం అంటే ఏంటి అనే దానిపై మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తాం. ఏంటి సార్ ఖనిజం అంటే? భూ అంతర్భాగంలో లభించే ప్రతి పదార్థాన్ని ఖనిజం అంటారు. ఇన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ ఎవరీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ మినరల్. ఓకేనా సార్? భూ అంతర్భాగంలో లభించే ప్రతి పదార్థాన్ని ఖనిజం అంటారు. భూ అంతర్భాగంలో లభించే ప్రతి పదార్థాన్ని ఏమంటారు సార్? ఖనిజం అనే అంటారు. భూ అంతర్భాగంలో లభించే ప్రతి పదార్థాన్ని ఖనిజం అంటారు. వన్ ఇస్ అంటే ఎవరీ ఎలిమెంట్ ఇన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ మినరల్. భూ అంతర్భాగంలో లభించే ప్రతి పదార్థాన్ని ఏమంటారు సార్? మినరల్ అని పిలవడం జరుగుతుంది. మినరల్ అంటారు సార్. మరి భూమి నుంచి వాటర్ కూడా వస్తుంది కదా సార్, భూ అంతర్భాగంలో వాటర్ కూడా దొరుకుతుంది కదా సార్, దాన్ని ఏమంటాం సార్ అంటే భూగర్భ జలం అంటాం కదా సార్. మరి భూగర్భ జలాన్ని కూడా ఖనిజంగానే పరిగణించవచ్చా అని మీకు ఇమ్మీడియట్గా ఆ డౌట్ రావచ్చు. అండర్ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలం అంటున్నాం. భూగర్భ జలం అంటే అండర్ గ్రౌండ్ వాటర్. అండర్ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలం అంటున్నాం. అండర్ గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి సార్ అంటే భూగర్భ జలం. ఈ భూగర్భ జలాన్ని కూడా మరి ఖనిజంగానే చెప్పచ్చు అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి భూగర్భ జలం కూడా ఒక ఖనిజమే. ఇనుమే ఖనిజం కాదు, ఐరనే ఇవన్నీ కాదు, భూగర్భ జలం కూడా ఖనిజమే. ఓకేనా? ఎస్. మరి పర్యావరణవేత్తలు, పర్యావరణ అంటే ఎకాలజిస్టులు అంటాం కదా మనం, పర్యావరణవేత్తలు వన్ ఇస్ పర్యావరణవేత్తలు అంటున్నాం. ఈ పర్యావరణవేత్తల ప్రకారం మినరల్స్ వచ్చేసి ఎన్ని రకాలు అనే దానిపై చూడండి. పర్యావరణవేత్తల ప్రకారం మినరల్స్ వచ్చేసి ఎన్ని రకాలు సార్ అంటే there are two types of minerals according to మినరల్స్. ఎవరి ప్రకారం సార్ ఇది? పర్యావరణవేత్తల ప్రకారం మినరల్స్ వచ్చేసి ఎన్ని రకాలంటే 2 రకాలుగా పరిగణించడం జరుగుతుంది. ఎకాలజిస్టులు కాబట్టి పర్యావరణవేత్తల ప్రకారం, ఎకాలజిస్టుల ప్రకారం ఎకాలజిస్ట్ అంటున్నాం. ఇక ఎకాలజిస్టుల ప్రకారం మినరల్స్ ఎన్ని రకాలంటే there are two types of minerals, 2 రకాలు. ఒకటి ఏంటి సార్ అంటే పర్యావరణవేత్తల ప్రకారం మినరల్స్ 2 రకాలు అన్నాం. ఒకటి వన్ ఈజ్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఏంటి సార్ అంటే పునరుద్ధరించబడేవి అని అర్థం తెలుగులో. పునరుద్ధరింపబడేవి అంటారు. పునరుద్ధరింపబడి అంటే రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. రెండవది నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటే పునరుద్ధరింపబడనివి. ఓకేనా? ఇలా 2 రకాలుగా చెప్తారు. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అండ్ రెన్యూవబుల్ సోర్సెస్ అని ఇలా 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. రెన్యూవబుల్ సోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అని ఇలా 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఏవి పునరుద్ధరింపబడేవి, ఏవి పునరుద్ధరింపబడనివి అనే దానిపై మనం డిస్కషన్ చేయాలి. ఇక్కడ చూడండి మా, ఒకటి రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఏంటి సార్ అంటే మళ్ళీ మనం పునరుద్ధరించడం అంటే రీప్రొడ్యూస్ చేయవచ్చు, రీజనరేట్ చేయవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఉంది, వాటర్ ఉంటే పవర్ వస్తుంది, జల విద్యుత్ శక్తి. వాటర్ అయిపోయింది కనుక రాదు, మళ్ళీ వాటర్ వస్తే మళ్ళీ వస్తుంది, అంటే మళ్ళీ మనం రీజనరేట్ చేయవచ్చు. వాటిని ఏమంటారంటే రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. అంటే వీ కెన్ రీప్రొడ్యూస్, వీ కెన్ రీజనరేట్. కాబట్టి తిరిగి పునరుద్ధరింపబడటానికి అవకాశం ఉంటే
వాటిని ఏమని పిలుస్తారంటే ఏమంటారమ్మా వాటిని రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. మరి రెన్యూవబుల్ సోర్సెస్లో ఉదాహరణ ఏంటి సార్ అంటే ఒకటి చూడండి. రెన్యూవబుల్ సోర్సెస్ ఏమేం చెప్పుకోవచ్చు సార్ అంటే ఒకటి విండ్ మిల్ ఎనర్జీ అంటున్నాం. విండ్ మిల్ ఎనర్జీ ఇక విండ్ మిల్ ఎనర్జీ అంటే పవన విద్యుత్ శక్తి అంటారు దీన్ని. తర్వాత సోలార్ ఎనర్జీ ఆర్ సోలార్ పవర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ విండ్ మిల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ అంటే సముద్ర అలల ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. టైడల్ ఎనర్జీ అంటే సముద్ర అలల ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. ఓకే, నెక్స్ట్ వన్ టైడల్ ఎనర్జీ, సోలార్. జియోథర్మల్ ఎనర్జీ. కాబట్టి ఒకటేమో విండ్ మిల్ ఎనర్జీ అన్నాం, రెండవది సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తి, మూడవది టైడల్ ఎనర్జీ అని, జియోథర్మల్ ఎనర్జీ భూతాపం ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, అండ్ సో ఆన్ అంటే మొదలైనవి. వీటిని ఏమంటారంటే రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఇవి. కాబట్టి పర్యావరణవేత్తల ప్రకారం మినరల్స్ అనేవి ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి రెన్యూవబుల్ సోర్సెస్, నెంబర్ 2 ఈజ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటే పునరుద్ధరింపబడనివి అని అర్థం. సార్ ఏవేవి ఉన్నాయి సార్ ఈ యొక్క పునరుద్ధరింపబడనివి ఏవి సార్ అంటారు మీరు. ఈ యొక్క పునరుద్ధరింపబడనివి ఏంటో ఒకసారి చూడండి. పునరుద్ధరింపబడనివి వచ్చేసి ఏమున్నాయి అంటే పునరుద్ధరింపబడనివి ఏమున్నాయో ఒకసారి చూడండి ప్లీజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బంగారం, ఐరన్ ఓర్ అంటే ముడి ఇనుము, గోల్డ్ ఐరన్ ఓర్. నెక్స్ట్ వన్ బాక్సైట్, గోల్డ్ ఐరన్ ఓర్, బాక్సైట్. కాపర్, రాగి, కాపర్. గోల్డ్ ఐరన్ ఓర్, బాక్సైట్, కాపర్. గోల్డ్ ఐరన్ ఓర్, బాక్సైట్, కాపర్. నెక్స్ట్ వన్ వచ్చేసి డైమండ్స్, వజ్రాలు. అండ్ సో ఆన్ అంటే మొదలైనవి. అండ్ సో ఆన్ వీటిని ఏమంటారంటే నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. ఒకసారి అయిపోయినాయి అనుకో మళ్ళీ వాటిని పుట్టియాలంటే మనతో కాదు, మళ్ళీ ఎప్పుడో అంటే 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు అనుకునేరు. లక్షల సంవత్సరాల తర్వాత ఇవి మళ్ళీ మనకు అందుబాటులోకి వస్తాయి. అంతవరకు మనకు దొరకవు. అంటే ఎవరుంటారో ఎవరుండరో అంత టైం తీసుకుంటుంది. అందుకని ఉన్నవి అన్నీ కంప్లీట్ చేయకండి, భావితరాలకు కూడా ఉంచండి. వాళ్ళు కూడా మరి ఏంటి ఆ మినరల్స్కి సంబంధించి వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవాలి కదా. కాబట్టి వాటిని కూడా భవిష్యత్ తరాలకు ఉంచండి అని పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కాబట్టి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటే గోల్డ్, ఐరన్ ఓర్, బాక్సైట్, కాపర్, డైమండ్స్, సహజవాయువు, పెట్రోలియం. నెక్స్ట్ వన్ వచ్చేసి బొగ్గు. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటే పునరుద్ధరింపబడింది. ఇప్పుడు బొగ్గు ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఉన్నదంతా మొత్తం ఊడ్చేస్తే భవిష్యత్ తరాలకు కావాలంటే మనకి మళ్ళీ మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా ఉంచండి. అంతా తినేయడమా, మీరు తినడం మీదేనా ఆనందం, భవిష్యత్తును ఆలోచించరా అంటున్నారు అనమాట పర్యావరణం. సరే, ఇది ఇలా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది పర్యావరణవేత్తల ప్రకారం మీకు నేను ఇలా చెప్పాను. రెండవది ఇంకొకటి ఏంటి సార్ అంటే నెక్స్ట్ వన్ జియాలజిస్ట్ ప్రకారం, భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం చూడండి. భూగర్భ శాస్త్రవేత్తలు అంటే జియాలజిస్ట్ అంటున్నాం. ఈ భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం ఎలానో ఒక్కసారి చూద్దామండి. ఈ భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం మనం ఎలా చూడొచ్చు అంటే భూగర్భ శాస్త్రవేత్తలు అంటే జియాలజిస్ట్ అంటారు వీళ్ళను. ఇక జియాలజిస్టుల ప్రకారం చూడండి ఒక్కసారి. జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నాం. ఈ జియాలజిస్టుల ప్రకారం మృతికలో ఈ యొక్క మినరల్స్ వచ్చేసి ఎన్ని రకాలు? భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం, జియాలజిస్టుల ప్రకారం మినరల్స్ వచ్చేసి హౌ మెనీ కేటగిరీస్ అంటే దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్. 4 రకాలుగా చెప్తారు. కాబట్టి 4 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం, జియాలజిస్టుల ప్రకారం. ఒకటి వచ్చేసి ఏంటి అంటే మెటాలిక్ మినరల్స్ అంటారండి. 1 ఈజ్ మెటాలిక్ మినరల్స్. నెంబర్ 2 ఈజ్ నాన్ మెటాలిక్ అంటారు. నాన్ మెటాలిక్ లోహ ఖనిజాలు ఒకటి,
ఇది లోహ ఖనిజాలు, ఇది అలోహ ఖనిజాలు, నాన్ మెటాలిక్ మినరల్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్యూయల్ మినరల్స్ అంటున్నాం. ఫ్యూయల్ మినరల్స్ అంటే ఇంధన ఖనిజాలు అంటారండి. ఫ్యూయల్ మినరల్స్ అంటే ఇంధన ఖనిజాలు. నెక్స్ట్ వన్ న్యూక్లియర్ ఫ్యూయల్స్. న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటే అణు ఇంధన ఖనిజాలు అంటారు. ఏమంటారు సార్? అణు ఇంధన ఖనిజాలు అని పిలవడం జరుగుతుంది. ఇలా మీరు జనరల్గా బేసికల్గా చెప్పాలంటే ఇవన్నీ ఒక బాక్స్ లాగా అనమాట. అక్కడ చూడండి, ఒకటి ఫస్ట్ వన్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అన్నాం. ఏంటి న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? తర్వాత ఫ్యూయల్ మినరల్స్ అంటున్నాం, ఇంధన ఖనిజాలు. తర్వాత నాన్ మెటాలిక్ అంటే అణు ఇంధన అలోహ ఖనిజాలు. మెటాలిక్ అంటే లోహ ఖనిజాలని ఇలా 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఏవి మెటాలిక్, ఏవి నాన్ మెటాలిక్ అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఏవేవి మెటాలిక్ అంటారు, ఏవిని నాన్ మెటాలిక్ అంటారు. కాబట్టి మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఆ మెటాలిక్ మినరల్స్ అనగానే మనం ఏం డిస్కషన్ చేయాలంటే, లోహ ఖనిజాలు అనగానే ఏం చెప్పాలండి? లోహ ఖనిజాలు ఏమేమి ఉంటాయి? లోహ ఖనిజాలు అనగానే పర్టికులర్గా వచ్చేసి ఒకటి ఫస్ట్ వన్ లోహ ఖనిజాలు అంటే ఏంటో చూడండి. ఒకటి ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ అంటే ముడి ఇనుము. ఐరన్ ఓర్ ముడి ఇనుము. నెక్స్ట్ వన్ గోల్డ్, బంగారం. ఐరన్ ఓర్, గోల్డ్. మాంగనీస్, మాంగనీస్ అండి. ఐరన్ ఓర్, గోల్డ్, మాంగనీస్. నెక్స్ట్ వన్ బాక్సైట్, బాక్సైట్. ఐరన్ ఓర్, గోల్డ్, మాంగనీస్, బాక్సైట్, సిల్వర్, సిల్వర్. కాబట్టి ఏమేమి ఉన్నాయి సార్? ముడి ఇనుము ఒకటి, గోల్డ్ బంగారం, మాంగనీసు, బాక్సైట్, సిల్వర్ అండ్ సో ఆన్. వీటిని ఏమంటారంటే లోహ ఖనిజాలు అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు? లోహ ఖనిజాలు అంటారు. లోహ ఖనిజాలు అని పిలవడం జరుగుతుందండి. రెండవది నాన్ మెటాలిక్ మినరల్స్ అన్నాం. నాన్ మెటాలిక్స్ అంటే ఏమి చేస్తారంటే, వన్ ఈజ్ బెరైటీస్. నెక్స్ట్ వన్ ఆస్బెస్టాస్, బెరైటీస్ ఆస్బెస్టాస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లైమ్ స్టోన్, సున్నపురాయి, లైమ్ స్టోన్, సున్నపురాయి. బెరైటీస్ ఆస్బెస్టాస్, లైమ్ స్టోన్, లైమ్ స్టోన్. నెక్స్ట్ వన్ డైమండ్స్, వజ్రాలు, డైమండ్స్, వజ్రాలు. బెరైటీస్ ఆస్బెస్టాస్, లైమ్ స్టోన్, డైమండ్స్. ఓకేనా? డైమండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటంటే జిప్సమ్, జిప్సమ్. బెరైటీస్ ఆస్బెస్టాస్, లైమ్ స్టోన్, డైమండ్స్, జిప్సమ్, జిప్సమ్. నెక్స్ట్ వన్ గ్రానైట్, గ్రాఫైట్, గ్రానైట్ అండ్ గ్రాఫైట్. కాబట్టి వన్ ఈజ్ బెరైటీస్ ఆస్బెస్టాస్, లైమ్ స్టోన్, సున్నపురాయి, డైమండ్స్, వజ్రాలు, జిప్సమ్, గ్రానైట్, గ్రాఫైట్ అండ్ ఆల్సో రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ అంటే రాతి ఉప్పు అంటారు. రాక్ సాల్ట్ అంటే రాతి ఉప్పు. వీటిని మనం బేసికల్గా ఇలా చెప్తాం, వీటిని నాన్ మెటాలిక్ మినరల్స్ అంటారు. ఏమంటారు? నాన్ మెటాలిక్. బెరైటీస్ అంటే ముగ్గురాయి, ఆస్బెస్టాస్ అంటే రాతినార, లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి, డైమండ్స్ అంటే వజ్రాలు, జిప్సమ్, గ్రానైట్, గ్రాఫైట్ అండ్ రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ అంటే రాతి ఉప్పు అంటారు. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే, దీస్ ఆర్ నాన్ మెటాలిక్ మినరల్స్. ఇవన్నీ కూడా అలోహ ఖనిజాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్? ఎస్. ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి అంటారు. ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలంటే నెక్స్ట్ వన్ ఈజ్ చూడండి, ఇక్కడ ఇంకా ఏమున్నాయి సార్ అంటే ఫ్యూయల్ మినరల్స్ అన్నాం. ఏంటి సార్? వాట్ ఆర్ ఫ్యూయల్ మినరల్స్? ఏవి ఇంధన ఖనిజాలంటే? ఇంధన ఖనిజాలంటే ఒకటి కోల్ అంటున్నాం, కోల్. నెక్స్ట్ వన్ ఈజ్ న్యాచురల్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ వన్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం అండ్ కోల్ అంటారు. కోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం. వీటిని ఏమని పిలుస్తారంటే ఫ్యూయల్ మినరల్స్ అని పిలవడం జరుగుతుంది. ఫ్యూయల్ మినరల్స్ అంటారు. ఓకేనా? ఫ్యూయల్ మినరల్స్ అంటారు. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం. బొగ్గు, సహజ వాయువు మరియు పెట్రోలియంను ఫ్యూయల్ మినరల్స్ అని, ఇంధన ఖనిజాలు. వీటిని ఇంకొక పేరు ఏమంటారంటే ఈ మూడింటిని కలిపి ఫాజల్ ఫ్యూయల్స్ అని కూడా అంటారండి. ఫాజల్ ఫ్యూయల్స్
ఫాజల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు, ఫాజల్ ఫ్యూయల్స్ అని కూడా అంటారు. ఫాజల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ మూడింటిని కలిపి ఏమంటారు సార్? వీటిని ఫాజల్ ఫ్యూయల్స్ అని కూడా అంటారు. కాబట్టి వీటి కింది వాటిలో వేటిని శిలాజ ఇంధనాలు, ఫాజల్ ఫ్యూయల్స్ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్పాలి ఆన్సరు? కోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఏమంటారంటే శిలాజ ఇంధనాలు, ఫాజల్ ఫ్యూయల్స్ అంటారు. ఓకేనా? ఆర్ ఫ్యూయల్ మినరల్స్ అని కూడా అంటారు. ఓకే, న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటే ఏంటి సార్ అంటారు. న్యూక్లియర్ ఫ్యూయల్స్గా వేటిని పరిగణిస్తారో ఒకసారి చూడండి. న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఒకటి, వన్ ఈజ్ యురేనియం, థోరియం, మోనోజైట్, జిర్కానియం, కాబట్టి యురేనియం, థోరియం, మోనోజైట్, జిర్కానియం. These are called as the nuclear fuels. Nuclear fuels are atomic fuels. వీటిని అణు ఇంధన ఖనిజాలు ఆర్ న్యూక్లియర్ ఇంధనాలు అని కూడా అంటారు. ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్పాలండి. ప్రస్తుతం వచ్చేసి మరి యొక్క ఆపరేషన్ సింధూరాల భాగంలో ఆపరేషన్ సింధూర్ భాగంగా ఏం చేశారు సార్ అంటే పాకిస్తాన్ కూడా మన మీద దాడి చేయడానికి రెడీ అవుతుంది అని అంటున్నారు. మరి భారత్ మీద దాడి చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశాలు ఎక్కడ? కేటగిరీ 1లో చూడండి సార్. ఇక్కడ కేటగిరీ 1లో వచ్చేసి ఏ ప్రాంతాలంటే వన్ ఈజ్ న్యూఢిల్లీ అండ్ సెకండ్ వన్ ఈజ్ న్యూఢిల్లీ, నెంబర్ 2 ఈజ్ ఇంకొకటి ఏంటి సార్ అంటే న్యూఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని తారాపూర్, ఇవి రెండు ఎక్కడ సార్ అంటే న్యూఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. తారాపూర్ ఈజ్ ఇన్ మహారాష్ట్రలో ఉంది తారాపూర్ అనేది. ఈ రెండు ప్లేసులు వచ్చేసి కేటగిరీ 1లో ఉన్నాయి. అంటే పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటానే అని అంటుంది. పాకిస్తాన్ ఏమంటుంది సార్ అంటే ప్రతీకారం తీర్చుకుంటా, మా వాళ్ళని ఇంతమంది చంపుతారా? నరేంద్ర మోడీని ఒక చిన్న మాట నరేంద్ర మోడీకి చెప్పుకోండి అంటేనే ఇంత దారుణం చేస్తారా మీరు అంటున్నారు. నరేంద్ర మోడీ చెప్పుకో అనే దానికి కాదు సార్. ఇక్కడ కాజ్ ఏంటి సార్ అంటే అమాయక ప్రజలను 26 మందిని పట్టున పెట్టుకున్నారు. మరి అది కనపడదా? కాబట్టి ఇమ్మీడియట్గా ఎయిర్ స్ట్రైక్ చేసింది ఇండియన్ మిలిటరీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా. ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ POKలో మరి యొక్క ఎయిర్ స్ట్రైక్ చేసింది. అదేవిధంగా పాకిస్తాన్లోని సియాల్కోట్ వంటి ప్రాంతాల మీద దాడి చేసింది, ఉగ్ర దాడులను లక్ష్యంగా చేసుకొని. సార్ పాకిస్తాన్ ప్రజలను కాదు దృష్టిలో పెట్టుకొని చేసింది, పాకిస్తాన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయలేదు, పాకిస్తాన్ ఆర్మీని పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని దాడులు చేయలేదు. ఎవరిని దృష్టిలో పెట్టుకుంటే ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ మిలిటరీ అటాక్ చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్లో మరి జనరల్గా ఏంటి సార్ అంటే లెక్కల ప్రకారం అంటే ఎవరెవరు లెక్కలు వాళ్ళు చెప్తారు. ఇండియన్ మిలిటరీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమంటుందంటే సుమారుగా 100 మంది హతమైంటారని చెప్తుంది. పాకిస్తాన్ ఏమో ఒక 20 మంది చచ్చిపోయారని అంటారు. ఎవరైనా చెప్పుకుంటారా సార్ మా వాళ్ళు ఇంతమంది చెప్పారని? అంటే లాస్ అవుతారు కదా, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. 100 మంది చచ్చిపోయారా అని భయపడతారు. ఎవరైనా ముందుకు రారు. కాబట్టి 20 మందే చచ్చిపోయారు, అదే పెద్ద దాడి కాదని సింపుల్గా కొట్టేస్తున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి. మరి భారత ప్రభుత్వం మాత్రం ఒక 100 మందిని లేపేశాం. మళ్ళీ కూడా ఆపరేషన్ సింధూర 2 అనేది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం అనేటువంటి. పాకిస్తాన్ ఏముంటుంది ప్రతీకారంగా అవెంజ్, మేము కూడా దాడులు చేస్తాం. ముఖ్యంగా ఏంటి సార్ అంటే భారత భూభాగంపై దాడులు చేస్తాం. అవి ఎలా చెప్తున్నారు సార్ అంటే 2 కేటగిరీలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ మిలిటరీ. మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2 కేటగిరీస్గా 2 ప్రాంతాలపై ఎక్కువగా దాడులు చేయడానికి అవకాశం ఉందని చెప్తుంది. ఒకటి కేటగిరీ 1. కేటగిరీ 1 అన్నప్పుడు ఏంటి సార్ అంటే ఏ ప్రాంతాలంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ. సార్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ పైన, ఢిల్లీ అంటే ఏంటి సార్? ఇది దేశ రాజధాని నగరం. మరి ఫారిన్ ఎంబసీలు ఉంటాయి ఇక్కడ, విదేశాలకు సంబంధించిన రాయబార కార్యాలు ఉంటాయి. మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మరి విదేశాంగ మంత్రులు, తర్వాత వచ్చేసి నానా అంగం అంతా ఇడే ఉంటుంది. ఇది కొడితే
అన్నీ అయిపోతాయి అని వాళ్ళ ఉద్దేశం అది సార్. ఇది కొట్టేసామనుకో మందే విజయం అనేది వాళ్ళ టార్గెట్. కాబట్టి ఢిల్లీతో పాటు రెండవది ఏంటి సార్ అంటే కేటగిరీ 1లో తారాపూర్ మహారాష్ట్ర. ఈ తారాపూర్ వచ్చేసి ఎక్కడుంది సార్ అంటే మహారాష్ట్రలో ఉంటుంది తారాపూర్. ఎందుకు దీని టార్గెట్ ఎందుకు చేశారు సార్ అంటారు. తారాపూర్లో అటామిక్ పవర్ స్టేషన్ ఉంటుంది, పెద్ద అటామిక్ ప్లాంట్ అది సార్. దేశంలోనే మొట్టమొదటి అటామిక్ పవర్ ప్లాంట్ వెస్ట్ సైడ్లో ఉంది, ఈస్ట్ సైడ్లో కూడా ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి ఈస్ట్ సైడ్లో ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి సార్, వన్ ఈజ్ అటామిక్ పవర్ స్టేషన్స్ అన్నప్పుడు మనం జనరల్గా ఏం చెప్తాం సార్, అటామిక్ పవర్ స్టేషన్స్ అన్నప్పుడు ఇది ఈస్ట్ పార్ట్, ఇదేమో వెస్ట్ పార్ట్ సార్. కాబట్టి ఈ వెస్ట్ పార్ట్లో ఇక్కడ ఉంటుంది మీకు తారాపూర్. ఇది తారాపూర్ సార్, తారాపూర్ మహారాష్ట్ర. ఈ తారాపూర్ అనేది ఎక్కడుందంటే తారాపూర్ అంటాం. దీన్ని ట్యాప్స్ అని పిలుస్తాం, టీఏపిఎస్ ట్యాప్స్ అంటే తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ అంటాం. పాకిస్తాన్ ఈ వెస్ట్ సైడే కదా ఉండేది, కాబట్టి దీన్ని టార్గెట్ చేస్తామంటుంది. ఎయిర్ స్ట్రైక్ చేసి దీన్ని లేపుతాం అంటుంది. తర్వాత ఇది వచ్చేసి ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ. ఈ రెండింటిని లేపుతాం ముందు ఫస్ట్ కేటగిరీ 1లో. తర్వాత కేటగిరీ 2లో కేటగిరీ A2. ఈ కేటగిరీ 2లో వచ్చేసి ఏమున్నాయి సార్ అంటే కేటగిరీ 2లో వచ్చేసి ఒకటి హైదరాబాద్, నెంబర్ 2 ఈజ్ వైజాగ్. ఇక కేటగిరీ 2లో వచ్చేసి ఏ ప్రాంతాలను చేయడం జరిగింది సార్ అంటే కేటగిరీ 2లో జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రాంతాలు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేస్తుంది గవర్నమెంట్ సార్. కేటగిరీ 2లో వచ్చేసి ఈ ప్రాంతాలను టార్గెట్ ఉంది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ ఈ టౌన్స్ని టార్గెట్ చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఏంటి సార్ అంటే ఒకటేమో హైదరాబాద్ సార్, హైదరాబాద్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి సార్ అంటే విశాఖపట్నం. ఇది విశాఖపట్నం, ఇదేమో హైదరాబాద్. ఈ రెండు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి వస్తాయి విమానాలు, వస్తాయి ఇలా వచ్చి దీన్ని కొడతాయి. ఇది హైదరాబాద్. తర్వాత ఇది వచ్చేసి ఏంటి సార్, విశాఖపట్నం అనేది రేవు పట్టణం సార్, ఇది రేవు పట్టణం ఇది. కాబట్టి దీన్ని కూడా టార్గెట్ చేస్తారు. ఏం బాంబులు వేసినారు అనుకుంటున్నారు, భయపడిపోతారు. ఏం నాగేసి చేస్తున్నారు. ఇలా కేటగిరీ 2లో వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నంపై కూడా దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ఫోటో కొట్టు సార్, ఒక ఫోటో కొట్టు. ఎస్, ఓకే. ఏమేమి సార్, ఫస్ట్ వన్ కేటగిరీ 1లో న్యూఢిల్లీ అండ్ ఆల్సో తారాపూర్ ఇన్ మహారాష్ట్ర. నెంబర్ 2 కేటగిరీ 2, ఇవి రాకుండా కొట్టేసాయి, ఇవి రావద్దు. కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. కేటగిరీ 1 వచ్చేసి ఏంటి సార్ అంటే న్యూఢిల్లీ అండ్ తారాపూర్ మహారాష్ట్ర. కేటగిరీ 2 వచ్చేసి హైదరాబాద్ అండ్ వైజాగ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఆపరేషన్ ఏమని పిలుస్తారు, ఆపరేషన్ సింధూరా అంటారు. ఓకేనా సార్. ఇది దేనికి సంబంధించిన అంశాలంటే ఇవన్నీ కూడా మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మెటాలిక్ మినరల్స్ ఏంటి, నాన్ మెటాలిక్ మినరల్స్ ఏంటి, ఫ్యూయల్ మినరల్స్ ఏంటి, న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఏంటి అనేది మీకు నేను ఇక్కడ క్లియర్ కట్గా చెప్పాను. మెటాలిక్ మినరల్స్ అంటే ఐరన్ ఓర్, ముడియినుము, బంగారం, మాంగనీస్, బాక్సైట్, సిల్వర్. నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే బెరైటీస్, ఆస్బెస్టాస్, లైమ్ స్టోన్, డైమండ్స్, జిప్సమ్, గ్రానైట్, గ్రాఫైట్, రాక్ సాల్ట్. ఫ్యూయల్ మినరల్స్ అంటే కోల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం, ఫాజల్ ఫ్యూయల్స్. మరి వీటన్నింటిని ఏమంటారంటే ఫాజల్ ఫ్యూయల్స్ అని శిలాజ ఇంధనాలు అంటారు. న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటే యురేనియం, థోరియం, మోనోజైట్, జిర్కానియం అండ్ వీటిని ఏమంటారంటే అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా సార్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డిస్కషన్ చేస్తూ ముందుకు పోవాలి. ఒకటి ఫస్ట్ వన్, ఇవి దేనికి సంబంధించినవి సార్. ఇప్పుడు మీరు హెడ్డింగ్ ఏం రాసుకోవాలంటే యురేనియం అని రాసుకోండి. మా అటామిక్ ఫ్యూయల్స్లో ఫస్ట్ వన్, అటామిక్ ఫ్యూయల్స్లో యురేనియం అని రాసుకోండి. అటామిక్ ఫ్యూయల్స్లో యురేనియం. ఇక్కడ నుంచి వస్తా, ఇక్కడ నుంచి చెప్పుకుంటా పోతా. ఓకేనా. అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్. అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతోటి డిస్కషన్ చేస్తా. ఓకేనా. ఎస్, ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. దేశంలో అటామిక్ పవర్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు నేను డిస్కషన్ చేస్తా. అవి ఎక్కడ ఉన్నాయి ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం.